మిత్రులకు నమస్కారం. మిత్రులారా, హిందువులు, ప్రత్యేకించి అమాయక హిందువులు గోధి మీడియా చేతిలో చాలా దారుణంగా బ్రెయిన్ వాష్కు గురవుతున్నారు. ఈ విషయం మనకు ఎవరు చెబుతున్నారంటే బ్రెయిన్ వాష్ చేయడంలో ఎక్స్పర్ట్లే చెబుతున్నారు. ముందు ఈ ఎక్స్పర్ట్ ఏం చెబుతున్నాడో చూడండి. व्हाट्सएप माफिया के मेनली 4 डिपार्टमेंट्स हैं और ये चारों डिपार्टमेंट्स हिंदुओं को अपना निशाना बनाते हैं. హిందువుల్ని బ్రెయిన్ వాష్ చేయడానికి వాట్సాప్ మాఫియాకి 4 విభాగాలు ఉంటాయంట. అంటే హిందువులను బ్రెయిన్ వాష్ చేయడానికైనా, ఎవరిని బ్రెయిన్ వాష్ చేయడానికైనా సరే 4 విభాగాలు ఉంటాయా వాట్సాప్ మాఫియాకి? ఎందుకంటే నాకు తెలిసి వాట్సాప్ మాఫియాకి కింగ్ పిన్ ఎవరు అంటే ఇతడే. నేను ఎవరినైనా బ్రెయిన్ వాష్ చేద్దాము అని ట్రై చేస్తే నా వీడియోలు 2 నుంచి 3 వేల మంది చూస్తారు. అందులో సగం మంది కమ్యూనిస్టులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 1000 మంది కంటే ఎక్కువ నా చేతిలో బలెవరు. మరి ఈయన ఒక వీడియో పెడితే కనుక 24 గంటల్లో 10 లక్షలు 20 లక్షల మంది చూస్తారు. అంటే ఎవరు ఎక్కువ బ్రెయిన్ వాష్ కెపాసిటీ ఉన్నవాళ్ళు? సరే, ఏదో చెప్తున్నాడు కదా, ఇందాం. किसी भी तानाशाह को अगर देश को डिक्टेटरशिप बनाना है तो उसे देश की मेजॉरिटी कम्युनिटी पर अपना कंट्रोल जमाना होगा. ఏ దేశంలోనైనా ఎవడైనా ఒక డిక్టేటర్గా మారాలి అనుకుంటే కనుక దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసి తన అదుపులోకి తీసుకోవాలి. దానికి ఈ పెద్ద మనిషి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాడు. जर्मन डिक्टेटर हिटलर का एग्जाम्पल लो तो उसने एथनिक जर्मन आर्यंस को अपना निशाना बनाया था. उस वक्त वहां की मेजॉरिटी कम्युनिटी, इन्हें ब्रेन वॉश करने के लिए एक झूठा डर का माहौल बनाया ज्यूस को लेकर. ये कहा कि देखो ज्यूस से देश को कितना बड़ा खतरा है और भड़काया इन्हें. అదండి, తాను ఒక డిక్టేటర్గా ఎదగడం కోసం హిట్లర్ ఏం చేశాడంట, దేశంలోని యూదుయేతరులందరినీ యూదులకు వ్యతిరేకంగా ఆలోచించేలా చేశాడట. కానీ ఇక్కడ నాకు ఒక్క డౌటు. ఇప్పుడు 100 మంది జనం ఉన్నారు, అందులో ఒక 10 మందికి వ్యతిరేకంగా 90 మందిని సిద్ధం చేయడం తేలిక, లేకపోతే 90 మందికి వ్యతిరేకంగా ఒక 10 మందిని సిద్ధం చేయడం తేలిక? అట్లా చేసేటప్పుడు బోనస్గా ఆ 90 మందిలో ఒక 20 మంది కూడా ఆ మిగిలిన 70% మందిని ద్వేషించేలా తయారవుతారు. ఏది తేలిక? ఈ మనిషి సర్వ మానవాళిని యూదులకు వ్యతిరేకంగా ఆలోచించేలా, ద్వేషించేలా చేశాడు. కానీ ఏం సాధించాడు? చాలా తక్కువ కాలం మాత్రమే పాలించాడు. ఆఖరికి తనను తానే చంపుకునే స్థితికి వెళ్ళాడు. ఆ స్థితికి వెళ్ళడం ఏంటి? తనను తాను చంపుకున్నాడు. అక్కడితో వదలలేదు కదా, తన దేశాన్ని ఎన్నో కష్ట నష్టాలకు గురి చేశాడు. ఎందుకు అలా జరిగింది అంటే మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా మెజారిటీ ప్రజలను తయారు చేయడం వలన. మరి ఈయనేం చేశాడు? ఈయన పేరు జవహర్లాల్ నెహ్రూ. ఈయన గురించి తెలియని వారు ఉండరు. ఈయన మన దేశ మొట్టమొదటి ప్రధాని. మరి ఈయనేం చేశాడు? మీరు చెప్తున్న హిట్లర్ గారు చేసిన దానికి రివర్స్లో చేశాడు. బ్రెయిన్ వాష్ అనేది మెజారిటీ పీపుల్స్కి కాకుండా మైనారిటీలకు చేశాడు. ఇక్కడ కనబడుతున్నాడు చూడండి ముసలాడు. ఈ ముసలోడికి నెహ్రూ గారు ఆ పని అప్పగించారు. ఇక్కడ కనబడుతున్న ముసలావిడ ఆ తర్వాత కాలంలో ఆ యజ్ఞంలో ఒక యంత్రంగా తయారయ్యారు. ఆ పనిలో ఈ ముసలాడు తన వంతు సారథ్యాన్ని తాను నిర్వహించాడు. మైనారిటీలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలలో వీళ్ళు ఎటువంటి మనస్తత్వాన్ని ఏర్పరిచేలా చేశారంటే కనుక హిందువులు దుర్మార్గులు. డైరెక్ట్గా హిందువులు దుర్మార్గులు అంటే హిందువులలోనే ఉన్న బీసీలు, ఎస్సీలు ముందు ఒప్పుకోరు కదా తమను తాము దుర్మార్గులుగా చెప్పుకోవడానికి. కాబట్టి హిందువులలోని ఒక ప్రధాన వర్గాన్ని దేశానికి ప్రమాదకారి, దేశానికి వినాశకారి, ఈ దేశం ఇట్లా ఉండడానికి కారణం ఈ బేపనోడే అనేలా చేశారు. ఆ బ్రాహ్మణుడి మీద ద్వేషం ప్రకటించడానికి, ఆ ద్వేషం అలా నిలబడి ఉండేలా చేయడానికి ఆఖరికి వీళ్ళు తమ వంశంలోని స్త్రీలందరూ వ్యభిచారులే, తన బామ్మలు మామలు అందరూ వ్యభిచారులే అని చెప్పుకునేలా, అది చాలా గర్వంగా చెప్పుకునేలా వాళ్ళ మనస్థితిని తయారు చేశారు. ఇది ఎంత దరిద్రమో మీరే ఆలోచించండి. నేనే ఉన్నాను, మా నాయన పేరు వెంకట్రావు నాకు తెలుసు, మా తాత పేరు సత్యనారాయణ అది నాకు తెలుసు, మా ముత్తాత పేరు వెంకట్రాయుడు నాకు అది తెలుసు, ఆయన తండ్రి పేరు వెంకటరెడ్డి అది కూడా నాకు తెలుసు. వీళ్ళ పేరు తెలిసినప్పటికీ నాకు మా తండ్రి గారు తప్ప మా తాత ముత్తాతలు ఎలాగుంటారో వాళ్ళ ఫోటోలు కూడా నేను ఎప్పుడూ చూడలేదు. నా సంగతే కాదు, ఎవరి సంగతి అయినా అదే ఉంటుంది. మీరు మీ పూర్వీకుల పేర్లు ఎన్ని తరాల వరకు చెప్పగలరు? చెప్పండి, కింద కామెంట్లో పెట్టండి. ఆడెవడో తెలీదు, ఆడు ఎలాగుంటాడో తెలీదు, ఆడి పేరు తెలీదు, కానీ ఆడు పెళ్ళాన్ని, మీ తాత మీ మా అమ్మని బేపనోడి దగ్గర పడుకోబెట్టాడని చాలా గర్వంగా చెప్పుకుంటారు. మీ బతుకులు చెడ. అది ఎందుకు? ఎవడో మీకు బేపనోడిని ద్వేషించడం కోసం ఆ మాట చెప్పాడు. కాబట్టి బేపనోడిని ద్వేషించడం కోసం మీరు ఆ మాట నమ్ముతున్నారు.
ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకోండిరా. కొంతమంది చాలా తేలికగా ఒక మాట చెప్తున్నారు ఈ మధ్యన. అబ్బెబ్బే ఆ మాట మేము ఎక్కడన్నాము, నేను ఆ మాట ఒప్పుకోనండి, అటువంటిది లేదు అని చెబుతున్నారు. కానీ వాళ్ళు ఏ పుస్తకం ఆధారంగా అయితే ఈ మాట చెబుతున్నారో, అదే మనుస్మృతి అనే గ్రంథం, అందులో ఈ మాట ఉంది. ఈ మాటను మీరు నమ్మరు, కానీ మిగిలిన 99 మాటలు ఆ పుస్తకం నుంచి నమ్ముతారా? ఆ పుస్తకంలో మీరు ఏ ఒక్కటి నమ్మినా సరే దీన్ని కూడా నమ్మినట్టే. లేని ఆర్యజాతిని సృష్టించి, జరగని ఆర్యుల దండయాత్రను కల్పించి, పాఠాలలో పెట్టి మొత్తం దేశ ప్రజలందరి మెదళ్లలోకి చూపించడం నిజం కాదా? దాని ఫలితమే కదా ఈ రోజున దేశంలో జరుగుతున్న దారుణాలు. ఇది చూడండి, క్రైస్తవ మాఫియాకి ఆలవాలమైన మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన ఈ మధ్యనే జరిగింది. దీనికి కారణం ఎవరు? 75 ఏళ్లుగా బేపనోడు ఈ దేశానికి శత్రువు, ఈ మానవ జాతికి శత్రువు అని మీరు టెక్స్ట్ బుక్కుల్లో చెబుతుందే కదా. ఆల్రెడీ ఇటువంటి విషయాన్ని ఎన్సీఆర్టీ తన పుస్తకాల ద్వారా ప్రచారం చేస్తుంది అని అనేక లైవ్ ప్రోగ్రామ్స్లో మేము ఎలుగెత్తి చాటుతున్నాం కూడాను. 75 ఏళ్ళగా విష ప్రచారం చేసింది ఎవరు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదా? ఆర్య లేదు, ద్రావిడ లేదు, అందరూ ఎక్కడి వాళ్లే, బయట నుంచి వచ్చిన వాడు ఎవడూ లేడు. ఇదంతా గత 75 ఏళ్ళగా హిందువుల మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని మేము పదే పదే చెప్పడం వలన, చక్కటి ఆధారాలు రుజువులు చూపుతూ ఉండడం వలన ఈ దేశంలో చాలామంది సాధారణ ప్రజలకు నిజం మీద అవగాహన కలుగుతుంది. అట్లా కలిగిన అవగాహన వలన కాంగ్రెస్ పార్టీ మీద వారికి అసహ్యం వేస్తుంది. దానికి తోడు గత 50 ఏళ్లగా కాశ్మీర్లో ఆ అగ్గిని, ఆ పెంటను అలాగే కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అంతేకాకుండా అది తప్పని పరిస్థితి, దాన్ని మనం ఏమీ చేయలేమో అని కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ వస్తుంది. అటువంటి కాశ్మీర్ని ఒక్క దెబ్బకు సరిచేశాడు మోడీ. 500 సంవత్సరాలుగా రాముణ్ణి జైల్లో పెడితే కనుక ఆయన బయటికి తెచ్చి ఆయనకి అద్భుతమైన గుడిని నిర్మించాడు మోడీ. గడియారంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు 12 మీద కలిసిన ప్రతిసారి 12 గంటలు కొట్టే గడియారంలా దేశంలో ప్రతి 6 నెలలకు ఒక బాంబు బ్లాస్టింగ్ జరుగుతూ ఉండేది. అట్లా బాంబు బ్లాస్టింగ్ జరిగిన ప్రతిసారి కూడా ప్రధానమంత్రి గారు లెగిసొచ్చి ఇట్లాంటి విచ్ఛిన్నకర శక్తులను సహించేది లేదు అని ఓ ప్రసంగం చేసేవారు. మరి మోడీ వచ్చిన తర్వాత అటువంటి బాంబు బ్లాస్టులన్నీ ఆగిపోయాయి. ఈ బ్రెయిన్ వాష్ ఆర్మీ అంతా కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మేము గోధీ మీడియా అయిన మేము బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ఇవన్నీ జరగలేదు. కేవలం అక్కడ మోడీ వల్ల మాత్రమే జరిగాయి. ఆ విషయాలను మాత్రం మోడీ వల్ల మాత్రమే ఇవన్నీ జరిగాయి అన్న విషయం ప్రజల మెదడులోకి చూపించడంలో మేము కృతకృత్యులు అయ్యాము. అదే అబద్ధమా? బేపనోడు ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు, అది బయట నుంచి వచ్చాడు. సంస్కృతం ఈ దేశానికి సంబంధించిన భాష కాదు, అది బయట దేశానికి సంబంధించిన భాష అని నమ్మేవాళ్ళు ఈరోజు కూడా దేశంలో 40% మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ చేత బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళే. मेजॉरिटी कम्युनिटी को धर्म के नाम पर भड़काकर उनका ब्रेन वॉश करना है. ఏంటి, మెజారిటీ ప్రజలను మతపరమైన కారణాలతో బ్రెయిన్ వాష్ చేస్తారా? అదేంటి, అల్పసంఖ్యాకులైన ఎస్సీలతో మీరేం చెప్పారు? అధిక సంఖ్యాకులైన బ్రాహ్మణులు, కోమట్లు వాళ్ళందరూ కలిసి మీ తాత ముత్తాతలను చాలా దారుణంగా అణిచివేశారు. మీరు వాళ్ళ మీద పగ తీర్చుకోండి అని బ్రెయిన్ వాష్ చేశారు. అది బాగా పనిచేసింది కూడాను. నెహ్రూ గారు ఇక్కడ రాజ్యం చేయడం కాదు, ఆయన కూతురు చేసింది, ఆయన మనవడు చేశాడు, మనవడి భార్య తాలూకు కూలోడు ప్రధానమంత్రిగా చేశాడు. ఇప్పుడు మనవడి కొడుకులు కూడా ప్రధానమంత్రిగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే అల్పసంఖ్యాకులను బ్రెయిన్ వాష్ చేస్తే ఎక్కువ ఉపయోగమా, అధిక సంఖ్యాకులను బ్రెయిన్ వాష్ చేస్తే ఎక్కువ ఉపయోగమా? అధిక సంఖ్యాకులను బ్రెయిన్ వాష్ చేసిన హిట్లర్ పరిస్థితి ఏంటి? కొంతకాలం మాత్రమే అధికారంలో ఉన్నాడు, ఆ తరువాత సూసైడ్ చేసుకొని చచ్చాడు. बीजेपी के जो आइडियोलॉजिकल रोल मॉडल्स हैं वो सावरकर और गोलवलकर जैसे लोग रहे हैं. ఏంటి, సావర్కర్, గోల్వాల్కర్ వాళ్ళిద్దరూ రోగ్సా? అంటే వాళ్ళు రోగ్ పని మీ అమ్మతో చేయడం వల్ల నువ్వు పుట్టేవా ఏంటి? బాస్టర్డ్. वो सावरकर और गोलवलकर जैसे लोग रहे हैं. वो सावरकर और गोलवलकर जैसे लोग रहे हैं. वो सावरकर और गोलवलकर जैसे लोग रहे हैं. उन्हें मनुस्मृति बुक बड़ी पसंद आती थी. ఏ వాళ్ళు మనుస్మృతి అనే పుస్తకాన్ని చదువుకుంటే తప్పేంటి? ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఈ ముసలోడు ఖురాన్ చదువుతాడు, ఈ ముసలిది బైబిల్ చదువుకుంటుంది. వీళ్ళిద్దరూ తమ మత గ్రంథాలను చదువుకుంటే తప్పులేదు, కానీ సావర్కర్ తన మత గ్రంథమైన మనుస్మృతి గ్రంథాన్ని చదువుకుంటే తప్ప? देश के संविधान को बनाने वाले डॉक्टर BR अम्बेडकर ने इस किताब को जलाया था.
అంబేద్కర్ తగలెట్టింది ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఏ పుస్తకాన్ని అయితే అనువాదం చేసి ఇక్కడికి తెచ్చి మనుస్మృతి అన్నారో ఆ పుస్తకాన్ని తగలెట్టారు. నిజమైన ఒరిజినల్ మనుస్మృతిని తగలెట్టారా? మ్యానిప్యులేట్ అదే కల్తీ చేయబడ్డ మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టారు, అంతేగాని ఒరిజినల్ గ్రంథాన్ని తగలబెట్టారా? పోనీ ఆయన నిజంగానే ఒరిజినల్ మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టారు అనుకుందాం, అది ఆయన అభిప్రాయం. నేనెందుకు మతం మారాలి? బైబిల్లో నోవా అనేవాడు తన 3 కొడుకుల్లో ఒక కొడుకుని శపించాడు. ఏమని? నువ్వు నీ సంతానము మీ అన్నల సంతానానికి బానిసలుగా బతకండి అని. బైబిల్లోని ఆ ఒక్క మాట తీసుకుని ఆ తెల్లవాళ్ళు ఏం చేశారు? ఈ ప్రపంచంలో ఉన్న నల్లవాళ్ళందరూ కూడా మా చిన్న తాత సంతానమే, వాళ్ళు మాకు దాస్యం చేయవలసిందే అనుకుంటూ ప్రపంచంలో ఎక్కడ నల్లవాళ్ళు ఉన్నా వాళ్ళను కుక్కలను పందులను బంధించినట్టు బంధించి పడవలలో తెచ్చి వాళ్ళ రాజ్యాల్లో అమ్ముకున్నారు, ఆ దేశాలను స్వాధీనం చేసుకున్నారు. మరి అటువంటి దరిద్రమైన బైబిల్ గ్రంథాన్ని ఈ ప్రపంచంలో ఒక్కడైనా ఎవడైనా తగలెట్టారా? ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నువ్వైనా తగలెట్టారా? లేదు కదా. మర్చిపోయాను అడగడం, నువ్వు ఆయన గురించి ఏమన్నావు? ఈ దేశానికి రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు అన్నావా? ఆయన రాసిన రాజ్యాంగం ఎక్కడుంది? ఆయన రాసిన రాజ్యాంగం ఎప్పుడైతే ఎనక్ట్ అయిందో ఆ తేదీ క్యాలెండర్లో మళ్ళీ రాకముందే ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు నెహ్రూ గారు. ఈ రోజున మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో రాజ్యాంగం, అది అంబేద్కర్ గారు రాసింది కాదు. ఆయన రాసిన రాజ్యాంగానికి 100కు పైగా తూట్లు పొడిచి ఒక కొత్త రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రోజున ఆయన రాజ్యాంగం రాశారు అని చెప్పుకోవాలి, కానీ ఈ రోజున మనం చూసుకుంటున్న రాజ్యాంగాన్ని ఆయన రాశారు అని చెప్పుకోవడం ఒక ఆత్మవంచనే అవుతుంది. కాబట్టి అంబేద్కర్ గారు మనుస్మృతి గ్రంథాన్ని తగలబెట్టడం అన్నది హైందవ ద్వేషులు కాబట్టి మీకు పెద్ద విషయం ఏమో, కానీ మాకు కాదు. మా గ్రంథాలను తురకలు తగలబెట్టారు, కిరస్తానీలు తగలబెట్టారు, వాళ్ళలాగే అంబేద్కర్ గారు కూడా తగలబెట్టారు. అంత మాత్రాన మా గ్రంథాలు ఏవి నాశరకం కాదు. तो व्हाट्सएप का ये माफिया यहाँ पर हिंदुओं को टारगेट करता है, प्रेफरेबली अपर कास्ट हिंदू लोग। अब ब्रेन वॉश करने के यहाँ 4 डिपार्टमेंट्स क्या हैं, इन्हें एक एक करके समझते हैं। ఓర్ని బలేవడవయ్యా, హిందువుల్ని బ్రెయిన్ వాష్ చేయడానికి హిందువుల దగ్గర 4 రకాల సెక్షన్స్ ఉన్నాయా? వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు కదా, మీకేంటి? మీకేం ప్రాబ్లం? డైరెక్ట్గా గవర్నమెంటే సోషల్ టెక్స్ట్ బుక్స్లో ఆ దరిద్రాన్ని చొప్పించి పక్కవాడి మీద ద్వేషాన్ని పెంచుతుంది కదా. పైగా ఇంకొకటి, గవర్నమెంటు టెక్స్ట్ బుక్కుల్లో ఆ విషయాన్ని నింపి ప్రచారం చేయడం వలన టార్గెటెడ్ పీపుల్ ఎవరు? మొత్తం జాతి మొత్తం, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ అదే నిజమని నమ్మేలా తయారు చేస్తున్నారు. మీరు అధికారికంగా ఆ దరిద్రం చేస్తున్నారు కాబట్టి మేము వాట్సాప్ యూనివర్సిటీలో అటువంటి ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. మీరు మీ ప్రభుత్వాలు తిన్నగా ఉంటే మాకు ఇటువంటి పనులతో అవసరం ఏముంది? అది మిత్రులారా, ఇటువంటి దేశద్రోహులు, ఇటువంటి నీచులు మనల్ని మోడీ నుంచి ఆ దిక్కుమాలిన రాహుల్ బాబా వైపు చెప్పడానికి అనేక కుట్రలు పన్నుతారు. ఇవి మనం నమ్మేము అంటే గనక మన జీవితాలు సర్వనాశనం అయిపోయినట్టే. అప్పట్లో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నా సరే ఆ కమ్యూనల్ వైలెన్స్ బిల్లును 3 సార్లు ఆపగలిగింది. కానీ ప్రతిసారి అధికారంలో లేకుండా బీజేపీ అన్ని పనులు చెయ్యాలి అని మనం ఆశించడం తప్పు. ప్రతిపక్షంలో ఉన్న మేము అన్ని పనులు చెయ్యగలము అని బీజేపీ అంటే అది కూడా తప్పే. ఆ కమ్యూనల్ వైలెన్స్ బిల్లు చట్టంగా మారి ఉంటే ఏమవుతుందో ఆలోచించుకుంటేనే నాకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆ చట్టం వచ్చి ఉంటే కనుక ఎక్కడా కూడా తురక వీధులని కానీ కిరస్తానీల వీధులు అని కానీ ఎక్కడా ఉండవు. ఎందుకు అంటే ఒక్కొక్కడు వచ్చి మన ఒక్కొక్క వీధుల్లో కుటుంబాలు పెట్టుకుంటారు. వాడికి మన ఇంట్లో ఇల్లు అద్దెకు ఇవ్వము అంటే మనల్ని బొక్కలో వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మన ఎవడో ఒకటి ఇంట్లో వాళ్ళు అద్దెకు దిగుతారు. ఆ తరువాత మళ్ళా వాళ్ళు ఏ పని చేయక్కర్లా, మన వీధిలో ప్రతి ఒక్కడికి వారానికో 10 రోజులకు ఏదో ఫంక్షన్ వస్తూనే ఉంటుంది. వాడి దగ్గరికి వెళ్ళి ఎన్ఓసి ఇమ్మని అడగవలసిందే. శుభ్రంగా మనకు ఎన్ఓసి ఇచ్చి ఆ ప్రతిఫలాలతో వాడు జీవితం నెట్టుకుంటూ పోవచ్చు. అటువంటి భయంకరమైన చట్టాన్ని 3 సార్లు ఆపారు కాబట్టే నేను బీజేపీకి రుణగ్రస్తుడని అయిపోయాను. ఆ రుణ విముక్తి కోసమే ఈ ఛానల్ ఓపెన్ చేశాను. వీడు చెప్తున్నట్టు హిందువులు బ్రెయిన్ వాష్ చేయబడుతున్నారు అన్నది నిజం. ఎందుకంటే నేనే అట్లా బ్రెయిన్ వాష్ అయిపోయాను. ఎవరి వల్ల? కాంగ్రెస్ చేస్తున్న పనుల వల్ల. మిత్రులారా, మనల్ని మోడీ ద్వేషులుగా చేయడానికి ఈ దరిద్రులు అనేక మాటలు చెప్తూ ఉంటారు.
అవి మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అది నిజమే అని మనం నమ్మినా సరే మన ఓటు మాత్రం ఖచ్చితంగా మోడీకే వెయ్యాలి. అది మన బతుకుల్ని కాదు, మన పిల్లల బతుకుల్ని తీర్చిదిద్దుతుంది. ఈ వీడియోలో ఇంకా వాగాడు, కానీ అవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే వాడు ఏం చెప్తున్నాడో వాటిలన్నింటినీ మనం ఇక్కడ చర్చించుకున్నట్టే లెక్క. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.